సామ్స్ 150 verse 1. కీర్తనలు 151 యెహోవాను స్తుతించుడి. యెహోవాని ఏం చేయాలా? స్తుతించుడి. యేసు ప్రభువుని స్తుతించుడి. మీకు ఇష్టం ఉంటే స్తుతించుడి అంటుందా? కండిషన్ ఉండని, కండిషన్ లేకపోని, అది రూల్. యెహోవాని స్తుతించుడి అంతే, కంపల్సరీ. ప్రతి ఒక్కరూ యేసు ప్రభువుని స్తుతించాలా? యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలము ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. సాతానికి ఒకటి ఇష్టం లేదు. దేవుణ్ణి ఆరాధిస్తుంటే, దేవుణ్ణి స్తుతిస్తుంటే చెయ్యొద్దు అని ఆటంకపరుస్తాడు. అర్థమైందా? ప్రేయర్ కూడా ఆటంకపరుస్తాడు. సాతాను పరలోకం నుంచి త్రోయబడ్డాడు. ఎందుకనంటే వాడు దేవుణ్ణి, దేవదూతలు అన్ని స్తుతిస్తూ ఉన్నాయి. దేవదూతలు స్తుతిస్తూ ఉంటే సాతానుడు, అప్పుడు లూసిఫర్, సాతాను పేరు పరలోకంలో లూసిఫర్. లూసిఫర్ ఏం చేసిండు అంటే దేవునికి నెక్స్ట్ నిలబడుతున్నాయి అనమాట. దేవునికి వ్యతిరేకము చేసి గర్వం వచ్చేసింది. గర్వం వచ్చి దేవుడు ఏం చేసిండు, ఒక్కొక్క ఆర్క్ ఏంజిల్ అంటే ప్రధాన దూత, పరలోకంలో దూతలు, ప్రధాన దూతలు, మళ్ళీ ఇంకా వేరే వేరే కేటగిరీ దూతలు ఉంటాయి పరలోకంలో. సో లూసిఫరు దేవుని తర్వాత వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఏంజిల్ అనమాట. ఆ ఏంజిల్కి కొన్ని కోట్ల దూతలు ఆ లూసిఫర్ కింద ఉన్నాయి. సో ఆ కోట్ల దూతలు దేవుని దగ్గరికి డైరెక్ట్గా రావు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. లూసిఫర్ చెప్పిన మాట వింటాయి అన్నమాట అవి. సో లూసిఫర్ ఏం చేసిండు, గర్వం వచ్చేసి, దేవుడా నాకు కూడా ఆరాధిస్తారు చూడండి అని చెప్పేసి గర్వం వచ్చేసి ఆ ఉన్న 1/3 3వ వంతు దూతలతో పాటు తప్పుదారి పట్టించేసింది. సో ఆ గర్వానికి, పరలోకంలో గర్వము ఉండదు. ఆ గర్వం వచ్చేసి, ఎందుకు వచ్చింది గర్వము? ఎందుకంటే దేవుణ్ణి స్తుతి, ఘనత, మహిమ చెల్లిస్తూ ఉన్నారు. ఆ స్తుతి దేవునికి ఎందుకు జరగాల? నేను కూడా గ్రేట్ కదా అని సాతాను గర్వం వచ్చేసి అట్లా వాడు పడిపోయింది. దేవుని స్తుతించొద్దు, నన్ను కూడా స్తుతించాలా, నేను కూడా కొంచెమే తక్కువ కదా దేవునికి అని అనుకున్నాడు వాడు. అనుకోగానే పడిపోయింది. ఎవ్వరు స్తుతించలే, లూసిఫర్ని ఎవరు స్తుతించలే. సో ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, నిన్ను స్తుతి చేయమని చెప్తాడా? స్టార్టింగ్ నుంచే వానికి అది కుళ్ళు, ఎవ్వరూ దేవుని స్తుతించొద్దు అని వాని గురి, లక్ష్యం. నిన్ను సృష్టించింది ఎందుకు మనం మొన్న చూసుకున్నాం రెవల్యూషన్. ఏముంది అక్కడ? దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడు? Thou art worthy, thou art worthy, thou art worthy, O Lord, to receive glory and honor, glory and honor and praise. For thou hast created all things created, thou hast created all things. For thy pleasure they are created, thou art worthy, O Lord. All things you have created for thy pleasure, his pleasure. మనల్ని ఎందుకు సృష్టించినట? ఆయన సంతోషం గురించి అంట. అర్థమవుతుందా? సకల ప్రాణులు యెహోవాని స్తుతించుడి కదా. సో సాతానుడు లూసిఫర్, వాడికి స్తుతి, ఆరాధన, మహిమ దొరకలేదు, ఓన్లీ దేవునికే దొరుకుతుంది అని చెప్పి వాడు కింద పడ్డాడు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, సాతానునికి ఇష్టం లేనిది దేవుణ్ణి
ప్రేజ్ అండ్ వర్షిప్, ప్రేయర్ చేయడం ఇష్టం లేదు. ప్రేజ్, వర్షిప్, ప్రేయర్ ఇవి మూడు కలిసి ఉంటాయి. ఇవి దీన్ని విడదీయలేం. ప్రేజ్, వర్షిప్, ప్రేయర్, థ్యాంక్స్ గివింగ్, ఇవన్నీ ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి అమ్మా. నెక్స్ట్ వర్స్ 150. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. దేనికి? మహాప్రభావము. ఎందుకు స్తుతించాలా? ఆయన ప్రభావము, ఆయన గ్లోరీ, ఆయన మహిమ, ఆయన పవర్ను ఎవరు ఊహించలేరు. భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండములతో సితారతోను ఆయనను స్తుతించుడి. స్వరమండలముతో సితారతో ఆయనను స్తుతించుడి. తాంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంబుర, సితార, నాదము, నాట్యముతో ఆయనను స్తుతించుడి. హల్లెలూయా. దేవుణ్ణి ఎట్లా స్తుతించాలా? చేతులెత్తి స్తుతించాలా, చప్పట్లు కొట్టి స్తుతించాలా, సాగిలపడి నమస్కరించాలా. నెక్స్ట్ చదువు. తంతి వాద్యములతోను పిల్లన గ్రోవితోను ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళముతో స్తుతించుడి. ఒక తాళం పల్లవితో గంభీర స్వరంతో పాడాలా. ఫాస్ట్ అమ్మా. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ఎవరు స్తుతిస్తారట? సకల ప్రాణాలు. సామ్ 103. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవాని గుర్తు చేసుకోండి, స్తుతించండి, గణపరచండి. ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న ప్రతిదీ కూడా దేవుణ్ణి ఏం చేయాలా? స్తుతించాలా, గణపరచాలా. అంతేనా? ఎందుకు స్తుతించాలా అంటే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవవద్దు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. మన పాపాలు, మన దోషాలను క్షమిస్తాడంట. ఓకేనా? ఫస్ట్ రీజన్ మనము దేవుడు ఎందుకు సృష్టించిన మనల్ని? ప్రైజ్, థ్యాంక్స్ గివింగ్, వర్షిప్, ప్రేయర్, దాని కొరకు సృష్టించింది. మనం దేవుని దగ్గరికి గుమ్మంలో రాగానే ఇవి 4 తీసుకొని రావాలా. అది నువ్వు వచ్చేటప్పుడు సాతానుడు ఏం చేస్తాడు? ఆటంకపరుస్తాడు. ఎందుకంటే సాతానికి ఇష్టం లేదు, అక్కడే పడిపోయింది వాడు. పౌలు శీలాలను ఎక్కడేసిండ్రు? జైల్లో పెట్టేసారు. వాళ్ళు ఎట్లా బయటకు వచ్చిర్రు? ప్రేజ్, వర్షిప్, థ్యాంక్స్ గివింగ్, ప్రేయర్ చేస్తే బంధకాల నుంచి విడిపోయినరు. చూద్దాం అది యాక్ట్స్ చాప్టర్ 16. ప్రేజ్, వర్షిప్, థ్యాంక్స్ గివింగ్, ప్రేయర్లా ఎంత పవర్ ఉంటుందో చెప్తున్నా. 23 చదవండి. యాక్ట్స్ 16 చాప్టర్ 23 వర్డ్స్. వారు చాలా దెబ్బలు కొట్టి. ఏంది ఆయిషా? ఏమైందంట? దెబ్బలు కొట్టిరంట. పాల్ని, శీలాను చాలా. ఒక దెబ్బ కొట్టిరా? చాలా దెబ్బలు కొట్టిండ్రు. వారిని చెరసాలలో వేసి, దెబ్బలు కొట్టి చెరసాల జైల్లో పెట్టేసిరంట. వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. వారి కాళ్ళకి ఏమేసిరంట? కట్టె. ఇట్లా కట్టె ఉంటది, వాళ్ళ కాళ్ళు మీద ఒక కట్టె, కింద ఒక కట్టేసి లాకేసేసిరంట. కదలలేరు అనమాట, వాళ్ళు నడవలేరు. ఆ బర్రెకు ఉంటుంది చూడు, కట్టె ఇట్లా ఉంటుంది, అట్లా మీద ఇట్లా కట్టె పెట్టేసి కింద ఇంకో కట్టె పెట్టేస్తే కాలు బయటికి రాదనమాట. అట్లా పెట్టేసి బాగా దెబ్బలు, మస్తు దెబ్బలు కొట్టిరంట. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. హల్లెలూయా. ఏం చేస్తుర్రు వాళ్ళు? కీర్తనలు ప్రార్థిస్తుర్రు, కీర్తనలు పాడుతుర్రంట. కీర్తనలు ఎవరు? ఆడ 150 కీర్తనలు ఉన్నాయా? వాళ్ళు కీర్తనలు పాడుతుర్రంట. దెబ్బలు తిని మస్తు దెబ్బలు తాకినాయి. ఏమైందంట?
దెబ్బలు తిన్నారంట, వాళ్ళు ప్రార్థన చేస్తుర్రంట, కీర్తన పాడుతురంట. వాళ్ళని కొట్టి కొట్టి చంపిర్రంట. వాళ్ళు ఏం చేస్తుర్రు? కీర్తనలు, వర్షిప్, థ్యాంక్స్ గివింగ్ పాడుతుర్రంట. ఏమైంది పాడితే? దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఖైదీలు పక్కోళ్ళు వాళ్ళు కూడా బాగా దెబ్బలు తిన్నారు. వాళ్ళు ఏమంటారట? వింటుర్రట. ఏంద్రా ఈ పిచ్చోళ్ళు మస్తు కొట్టి కారం పెడితే కూడా వీళ్ళు పాటలు పాడుతుర్రు. మధ్యరాత్రి మళ్ళీ మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినిచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. ఏమైందట? స్తుతిస్తుంటే ఏమైంది? భూకంపం వచ్చిందట. ఏమొచ్చింది? చెరసాల పునాదులు అదిరెను. పునాదులు అదిరిపోయినాయంట వర్షిప్ చేస్తుంటే. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అందరు తలుపులు, జైలు తలుపులు అన్ని తెరుచుకున్నాయంట. ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తే వాళ్ళు కట్టేసిన చైన్లు, కాళ్ళకు కట్టేసిన అన్ని ఊడిపోయినాయంట. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ చాలు. ప్రైజ్ అండ్ వర్షిప్ లో ఆ పవర్ ఉంది. హల్లెలూయా. సాతానుడు వర్షిప్ అంటే ఇష్టం లేదు. దేవుడు నేను సృష్టించిండు దేవుణ్ణి వర్షిప్ చేయనికి. నువ్వు దేవుని గుమ్మంలో రాగానే ప్రేజ్, వర్షిప్, థ్యాంక్స్ గివింగ్, ప్రేయర్తో ఉత్సాహంతో ఉల్లాసంతో రావాలా. వచ్చినప్పుడు ఏమవుతుంది? గడగడ గడగడ భూకంపం వచ్చేస్తుంది. నీకున్న ప్రాబ్లమ్స్, మీ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, మీ పక్కలున్న ప్రాబ్లమ్స్, మీ ఊరు ప్రాబ్లమ్స్, ప్రతి గవర్నమెంటు, ప్రతి ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నని గడగడ గడగడ అని మొత్తం ఖతం అయిపోతుంది. యాక్ట్స్ 16. మేము ప్రార్థన స్థలమునకు వెళ్ళుచుండగా, ప్రార్థనకు పౌలు శీలాలు వెళ్తున్నారంట. ఎక్కడ వెళ్తున్నారు? ప్రార్థనకి పోతుంటే అక్కడ ఏమైంది? ఎవరు కనిపించిండ్రు? చదవమ్మా. పూతోను అను దయ్యము పట్టినదై, పూతోను అని దయ్యం పట్టిన ఆమె, పూతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత, దయ్యం పట్టుకొని ఏం చేస్తుంది ఆమె? సోద చెప్పేటోళ్ళకు ఏముంటది? పరిశుద్ధాత్మ ఉందా పౌలు శీలకు? తో వాళ్ళు ఆలయంలో పోతున్నారు. పోతుంటే ఎవరు అడ్డం వచ్చిర్రు? దయ్యం పట్టుకున్న ఆమె అడ్డం వచ్చింది. దయ్యం పట్టుకున్న ఆమె అడ్డం వచ్చేసి ప్రాఫెసీ వేరే, సోద చెప్పడం వేరే. అది జాగ్రత్త గుర్తుపెట్టు. సార్ మీరు కూడా చెప్తారు కదా, ప్రాఫెసీ చెప్తారు కదా అంటే, నాకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది మీకు చెప్తా. వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది కాదు, వాళ్ళు సాతాన్ని చెప్పి ఆ కార్డులు అవి ఇవి చూసుకొని ఆ సాతాను పట్టుకొని అది జరుగుతుంది. సో సోద ప్రాఫెసీ ఒకటే కాదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత చదువు. సోదే చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న. ఇక్కడ సోద పట్టుకున్న ఆమె ఏం చేస్తుంది? చాలా ఆదాయం గురించి చదువు. తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. దయ్యాలు పట్టిన వాళ్ళు చాలా సంపాదన వస్తుందంట. దాని తర్వాత చదువు. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. చూస్తుర్రా దయ్యం ఏం చేస్తుంది? యేసు ప్రభు గురించి చెప్తుంది దయ్యం. దేవుడు దయ్యంని కూడా వాడుకుంటాడు. దేవుని పిల్లలకు దేవుడు ఏం చేస్తాడంటే దయ్యంకి కూడా ఒక్కొక్కసారి చెప్తాడు, పోయి నా కొడుకు సాయం చేయిపో అని. ఆమె వచ్చి ఏం చెప్తుంది? నేను దయ్యం పట్టిన దాన్ని, వీళ్ళు నిజమైన దేవుని కుమారులు, యేసు ప్రభు నమ్ముకుంటే వాళ్ళు రక్షణ దొరుకుతుంది అని చెప్పి
పౌలు శీల ఎక్కడ పోతుర్రో వాళ్ళ తోకెంబడి పోతుంది ఆమె. దాని తర్వాత ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఎప్పుడు పోయింది? వెంటనే ఆ సోదే చెప్పే దయ్యము, చాతబడి, శుద్ర శక్తులు, దయ్యం శక్తులు, అన్ని శక్తులు వదిలిపెట్టి వెంటనే వెళ్ళిపోయినాయట. ఇప్పుడు పౌల్కి ఎక్కువ పవర్ ఉందా, సోద చెప్పేట ఆమెకి ఎక్కువ పవర్ ఉందా? దేవుని శక్తి దగ్గర ఏ దయ్యం శక్తి? తర్వాత చదువు. ఆమె యజమానులు తమ లాభసాధనను పోయేనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. ఏమైంది? ఇప్పుడు దయ్యం పోగానే పౌలు శీలాను పట్టేసారు. ఇప్పుడు పౌలు శీలాను తీసేసి జైల్లో పెట్టేసారు. వాళ్ళు జైల్లో కాళ్ళకు అక్కడ నుంచి చదువు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసలలోనికి త్రోసి వారి కాళ్లకు బోండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినిచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఆ నొప్పిలో, ఆ బాధలో కీర్తనలు పాడుతుర్రు. చదువు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. పునాదులు కదిలిపోయినాయి, తలుపులు తెరుచుకున్నాయి. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. ఇప్పుడు ఏమైతుంది? భూకంపం వచ్చింది, అంతా కదిలిపోయేసి పౌలు శీలాలు ఆరాధన చేస్తున్నారు. దాని తర్వాత అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమంతా ఇక్కడనే ఉన్నాం. అసలు ఎంత గ్రేట్ కదా! అందరు దొంగలు ఉన్నారు. దొంగలది గేట్ తెరిచేస్తే దొంగలు ఉరికిపోరా? కానీ అక్కడ ఉరికిపోలేదు దొంగలు. వీళ్ళు వర్షిప్ చేస్తుంటే ఆ దొంగలు కూడా వింటున్నారు. వాళ్ళు ఉరికిపోలే. మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అందరు ఇక్కడే ఉన్నారు, నువ్వు చంపుకోకు, మేమందరు ఇక్కడనే ఉన్నామా. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలను సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. హల్లెలూయా. వీళ్ళిద్దరూ స్తుతిస్తురు. జైల్లోకి వెళ్ళిపోవాలి ప్రభువా అని స్తుతిస్తలేరు. థ్యాంక్ యూ ప్రభువా, మేము జైల్లో ఉన్నందుకు నీకే వందనాలు ప్రభువా, నీకే స్తోత్రాలు ప్రభువా అంటున్నారు. దాంట్లో అందరూ ఫ్రీ అయిపోయారు. అయిపోయినాక అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఆ జైలర్ కుటుంబం అందరూ ఏం చేసిర్రు? అయ్యా, ఏం చేయాలి ఇప్పుడు మేము? మీ దేవుడు నిజమైన దేవుడు, మిమ్మల్ని రక్షించిర్రు అని చెప్పి వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. ఏమైంది? మొత్తం జైలు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. చూస్తుర్రా? సోద చేసే ఆమె కాడ నుంచి స్టార్ట్ అయింది. సోద చేసేట ఆమె నుంచి దయ్యం పోయింది. వాళ్ళు జైల్లో పడ్డారు. జైల్లో పడి జైల్లో అందరూ దేవుని అద్భుతాన్ని చూసిండ్రు. ఎట్లా చూసిరు అద్భుతము? అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? పౌలు శీలలు అక్కడ. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఏం చేస్తున్నారు? దేవునికి కీర్తనలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వర్షిప్ ప్రేయర్ చేస్తే భూకంపం వస్తుందంట. 1 Kings 8
మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయమును అతి పరిశుద్ధ స్థలములో కేరేబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. కేరేబుల రెక్కలు మందస స్థానము మీదికి చాపబడెను. ఆ కేరేబులు మందసమును దాని దుండెలను పైతట్టున కమ్మెను. వాటి కొనలు గర్భాలయము ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడునంత పొడవుగా ఆ దుండలుంచబడెను గాని ఇవి బయటికి కనబడలేదు. అవి నేటి వరకు అక్కడనే ఉన్నవి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకపోయెను. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరి. 2 Chronicles 5:12. హాసోపు హేమాను యోదూతలను సంబంధమైన వారును వారి కుమారులకును సహోదరులకును సంబంధికులకును పాఠకులైన లేవీయులందరూ సన్నపు నార వస్త్రములను ధరించుకొని తాళములను తాంబూరలను సితారలను చేత పట్టుకొని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి. తంబూర సితార నాదములు పట్టుకొని లేవీయులు అందరూ స్తుతిస్తున్నారు. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. 120 మెంబర్స్ దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు, గణపరుస్తా ఉన్నారు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తా ఉన్నారు. ఏమైతుంది అక్కడ చూడండి. బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఏకస్వరము దేవుణ్ణి స్తుతిస్తున్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రము చేసిరి. స్తోత్రం చేస్తున్నారు. దయాళుడు, రక్షకుడు, యెహోవా ధన్యుడు, ఆయనకు కీర్తి మహిమ స్తుతులు పాడుతా ఉన్నారు. అప్పుడు ఒక మేఘము, అప్పుడు వాళ్ళు పాట పాడినప్పుడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించినప్పుడు అందరూ ఒకే వాయిస్తో వర్షిప్ చేస్తూ ఉంటే, ఒక్కొక్కరు చేయలే, అందరూ కలిసి వర్షిప్ చేస్తున్నారు, స్తుతిస్తున్నారు. అప్పుడు ఏమైంది? అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండెను. ఒక మేఘము అంటే దేవుని మహిమ మందిరంలో నిండిపోయిందంట. మేఘం వచ్చిందంట. అప్పటి వరకు మేఘం లేదు. వాళ్ళు స్తుతించినప్పుడు, గణపరిచినప్పుడు, ఆరాధించినప్పుడు, ప్రార్థించినప్పుడు, మ్యూజికల్స్ పాట పాడినప్పుడు, ఏక స్వరముతో ఆరాధించినప్పుడు మేఘము దిగిందంట. గ్లోరీ దిగింది, ఫైర్ దిగింది. దాని తర్వాత యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. ఏమైందంట? యాజకులు ఎవ్వరు ఆ మేఘము, ఆ ఫైర్లో నిలబడలేకపోయినరంట. ఎందుకు? ప్రేజ్, థ్యాంక్స్ గివింగ్, వర్షిప్, ప్రేయర్. ఇవి చేసినందుకు మేఘం వచ్చింది, ఫైర్ వచ్చింది, గ్లోరీ వచ్చింది, దేవుని యొక్క సన్నిధి వచ్చింది. ఇక వాళ్ళు ఏం చేయలేకపోయారు అనమాట, అంత ఫైర్. దాని తర్వాత చూస్తురా? అర్థమైందా? ప్రేజ్ అండ్ వర్షిప్లో మీకు దేవుని శక్తి కావాలా, మీకు దేవుని ఫైర్ కావాలా, మీకు దేవుని విడుదల కావాలా, మీకు దేవుని ఆశీర్వాదం కావాలని అంటే సీక్రెట్ ప్రేజ్, థ్యాంక్స్ గివింగ్, వర్షిప్,
prayer.